సౌత్ లో వందల కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ కలకల్లాడుతుంటే బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోల సినిమాలకు కూడా కలెక్షన్లు రాక బాక్స్ ఆఫీస్ వెలవెలబోతుంది. సౌత్ లో సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కదా అని వాటిని తీసుకొచ్చి బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటే అవి కాస్త డిజాస్టర్స్ గా మిగిలిపోతున్నాయి. మరి కథల్లేక సతమతమవుతున్న బాలీవుడ్ సెట్ అయ్యేదెప్పుడు? కల్కి 1000 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ లో 1000 కోట్ల సక్సెస్ తో సెకండ్ హాఫ్ లోకి మంచి ఊపు తెచ్చింది కల్కి మూవీ. కల్కి తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా 250 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు సినిమాలు బాలీవుడ్ లో హిట్ అవుతున్నాయి, కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాయి. సౌత్ సినిమాలకు మ్యాచ్ అయ్యే సినిమాలు బాలీవుడ్ లో లేకపోవడంతో సౌత్ సినిమాల్ని రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. కానీ ఈ సినిమాలు కూడా వర్కౌట్ కాక బాక్స్ ఆఫీస్ ని గట్టెక్కించలేక బొక్క బోర్లా పడుతున్నాయి. లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీ పరిస్థితి ఇలానే ఉంది. సౌత్ లో సూర్య, సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కిన సూరారైపోట్రు సినిమాని హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేశారు అక్షయ్. అయితే ఈ సినిమా అంతగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతోందని టాక్. అక్షయ్ కుమార్ ఇప్పుడే కాదు, తన కెరియర్ లో చాలా సినిమాలు రీమేక్స్ చేశారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ ని హిందీలో సెల్ఫీగా రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. చాలా కాలం నుంచి సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ రీమేక్స్ చేస్తున్న అక్షయ్ పోయిన సంవత్సరం తమిళ్లో రాక్షసనగా, తెలుగులో రాక్షసుడిగా తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ని హిందీలో కట్పుత్లీగా రిలీజ్ చేసి ఫ్లాప్ ఫేస్ చేశారు. సౌత్ మూవీ జిగర్ తాండా రీమేక్ గా వచ్చిన బచ్చన్ పాండే కూడా అక్షయ్ కి డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. సౌత్ సినిమాల మాస్ మసాలా కంటెంట్ తో తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తున్నా ఇక్కడి సక్సెస్ లో కనీసం 10% హిట్ కూడా కావట్లేదు బాలీవుడ్ లో. లాస్ట్ ఇయర్ తెలుగులో హిట్ అయిన ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేశారు వినాయక్. కానీ ఈ సినిమా కూడా బాలీవుడ్ లో హిట్ కాలేకపోయింది. తెలుగులో బన్నీ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ లో షెహజాదాగా రీమేక్ చేశారు. హిందీలో కార్తీక్ ఆర్యన్ చేసిన ఈ భారీ బడ్జెట్ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ లో చేసిన విక్రమ్ వేద తమిళ్లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేదకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ లో రీమేక్ అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాకే తెచ్చుకుంది. వీటితో పాటు హిట్ రీమేక్ జెర్సీ రీమేక్ కూడా బాలీవుడ్ లో అస్సలు ఆడలేదు. ఇలా సౌత్ ని మ్యాచ్ చేసే కంటెంట్ లేక తీరా ఆ సినిమాల్ని రీమేక్ చేస్తుంటే ఆ సినిమాలు కూడా ఆడక సతమతమవుతోంది బాలీవుడ్. అయితే ఇప్పుడు వరుణ్ ధావన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా అట్లీ ప్రొడక్షన్ లో వస్తున్న తేరీ రీమేక్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.